మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. చదువు. ఇంకా చదువు. ఇక్కడ ఉన్న ఇక్కడున్న మాటల్లో మనం గుర్తు చేసుకుంటే, సర్వాంగ కవచము అంటూ అన్నాడు. ఇలా సర్వాంగ కవచము ధరించుకోమంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లోకంలో విశ్వాసి యొక్క జీవితం ఒక ఆత్మీయత యుద్ధం. మన శత్రువు మనుషులు కాదు, కానీ ఇక్కడ అంటున్నమాట అంధకార సంబంధమైన దురాత్మల సమూహం. అంటే ఈ యొక్క సాతాను మరియు దాని యొక్క దుష్ట ఆ యొక్క ఆత్మలు యుద్ధంలో గెలవడానికి దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే, ఒక సర్వాంగ కవచం. ఏ విధంగా ఒక మనిషి ఆ యొక్క యుద్ధాన్ని చేయడానికి వెళుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడో అలాగే మన జీవితాల్లో కూడా ఏం చేయమంటున్నాడంటే, ఒక ఆత్మీయత స్థితిలో మన జీవితాలను వాటిని ధరించుకోమంటున్నాడు. ఈ కవచాన్ని ధరించిన వారు నిలబడగలరు మరియు వారు విజయం పొందుకోగలరు. ఇది ఆత్మీయత విజయం. ఇది ఆత్మ సంబంధంగా వారి జీవితాలలో ఎలాంటి స్థితిలోనికి ఇది నడిపించబడడానికి కారణమవుతుందో మనకు గుర్తు చేసుకుంటే, ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట ఒకటి, ఏం చేయబడాలంటే సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి. ఈ సత్యం అనే దట్టి అంటే ఏమిటి అంటే, మన జీవితాల్లో సత్యం యొక్క విశ్వాస జీవితంలో పునాది ఎలాంటిదంటే, అబద్ధం ఆడకుండా, కపటము లేకుండా, ఇంకా ఇతర సంబంధమైన జీవితం జీవించకుండా, అంటే లోక సంబంధమైన స్థితిలో నడిపించబడకుండా మనము ఆ యొక్క సాతానును జయించిన వారిగా మార్చబడే స్థితిలోకి రావాలి. అప్పుడే ఆ దేవుని యొక్క సత్యమును మనం అనుసరించగలుగుతాం. ఆ సత్యములో మన జీవితాలు ఉండగలుగుతాయి. ఆ యొక్క శత్రువును మనం మన యొక్క స్థితిని బట్టి ఓడించగలుగుటకు ఇవి మనకి కారణమవుతూ ఉన్నాయి. అంటే వీటిలో మన జీవితాలు ఏం చేయకూడదంటే, వాటిలో నడిపించబడకుండా సత్యము మన యొక్క హృదయాల్లో నింపబడాలి. ఈ సత్యం అనే దట్టి అంటే, అసలు సత్యం అంటే మనకు తెలిసిన మాటే కదా, వాక్యం. నీ వాక్యమే సత్యమై ఉన్నది. అది మనిషిని కృపాసత్య సంపూర్ణుడిగా దేవుని ఎదుట ఒక దోషినిగా నిలబెట్టగలిగింది ఆయన వాక్యమే కనుక,
ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి. 2 ఏం చేయబడాలంటే నీతిని మైమరుపు తొడుకోవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి ఏం చేయబడాలంటే క్రీస్తు ఇచ్చిన నీతిని ధరించినప్పుడు పాప ఆరోపణ నుండి మనము రక్షణ పొందుతాం. అంటే యెషయా ప్రవక్త గారు అంటాడు, నీతి వస్త్రముగా ధరించుకున్న స్థితి కనపడుతుంది అంటాడు. అంటే నీతిని నేను ధరించుకున్నాను అంటాడు. అంటే ఈ యొక్క యెషయా ప్రవక్త ఈ విధమైన స్థితిలో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ ఉన్న ఈ మాటలు గుర్తు చేసుకుంటే నీతి అనే మైమరుపు అంటే తొడుక్కోవాలి అంటున్నాడు. అంటే క్రీస్తు ఇచ్చిన నీతిని మనం ధరించినప్పుడు మన మీద పాపారోపణలు చేయడానికి అవకాశం లేదు. మనం భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏబో భక్తుడి యొక్క జీవితం గుర్తుంది కదా. తన జీవితంలో తన నీతిని ఎలా నడిపించబడ్డాడు. అందుకే కదా నా భక్తుని చూసావా అంటాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, ఇంకా దేవుని యందు భయభక్తులతో నడిపించబడ్డవాడని చెప్పి అతని మీద ఒక సాక్ష్యం దేవుడే చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే నీతిని మనం ధరించిన వారిగా, ఆ నీతి అనే మైమరువును మనం తొడుక్కునే వారిగా మార్చబడాలి. 3 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే సమాధానకరమైన సువార్త, సిద్ధ మనసు కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి. ఈ సమాధానకరమైన సిద్ధ మనసు కలిగి ఉండాలంటున్నాడు. అంటే మనం ఏం చేయబడాలంటే స్వార్థను ప్రకటించడానికి సిద్ధంగా ఉండే హృదయం, విశ్వాసుల్ని బలపరుస్తూ దేవునికి సమాధానం కలిగిన వాడిగా వారిని ఏం చేయాలంటే దేవుని ఎదుట నిలబెట్టేవారిగా మనం ఆ సమాధానం వారి మధ్యలో తీసుకొచ్చే స్థితిలోకి రావాలి. మొదట మన జీవితం ఉండాలి. 2 మనం మన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న వారి జీవితాల్లో కూడా మనం ఒక నిదర్శనముగా వారికి ఒక మార్గమును చూపించిన వారిగా మనం మార్చబడాలి. అంటే సమాధానకరమైన సువార్త. ఇది ఒక సిద్ధ మనస్సు. ఆ శుద్ధ మనస్సును కలిగిన వారమై దేవుని యందు వారిని కలిగిన వాడిగా, అంటే భయపడకుండా, ఆ తడబడకుండా మన జీవితాలు నడిపించబడుతూ ఆ దేవుని యొక్క మార్గములో వారిని ఆ సిద్ధపాటు కలిగిన వారిగా మార్చబడాలి. అపోస్తులైన పౌలు అంటాడు, ఏ విధమైన చేతులను మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా, అంటే ఒక సమాధానకరమైన స్థితిలో, అంటే ఇలాంటి ఏ స్థితిలో కూడా అపవాది మీ మీద నేరం మోపకుండా, అపవాది మీ మీద ఎలాంటి లోపం చూపించకుండా మిమ్మల్ని సంపూర్ణంగా దేవునికి సమాధానకరమైన స్థితిలోనికి తీసుకురావాలని ఉద్దేశం అంటాడు. అంటే ఇప్పుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏం కావాలి అంటే సమాధానకరమైన స్థితి కావాలి. ఇప్పుడు ఆ సమాధానకరమైన మనసు కావాలంటే ఏం చేయబడాలంటే మనిషి సిద్ధ మనసు కలిగి ఉండిన స్థితిలోకి రావాలి. ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్న మన జీవితాల్లో దేవుని ఎదుట మన యొక్క స్థితిని, సిద్ధ మనసు ఎప్పుడు మన జీవితాల్లో ఉండగలిగిన వారిగా మార్చబడాలి. మనకు తెలిసిన మాటలు కొన్ని గుర్తు చేసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు కనబడుతూ ఉంటారు. అంటే వారిలో జ్ఞాపకం చేసుకుంటే సిద్ధ మనసు ఎవరికి ఉంది? ఒక బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రమే బుద్ధి కలిగి వారు ఒక సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఆయన వచ్చిన సమయమున వారు ఏం చేయబడ్డారంటే వారిలో ఎలాంటి లోపం లేకుండా వారి యొక్క స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట వారు కనపడటకు, ఆ దేవుని ఎదుట వారి యొక్క స్థితిని బట్టి మనస్సు, ఆ యొక్క సిద్ధ మనసు కలిగిన వారిగా ఉన్నారు కనుకనే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొని పోయారు కనుక ఆయనతో పాటు తీసుకెళ్లి తలుపు వేయబడిన మాట ఉంటది. అంటే
మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక సిద్ధ మనసు కలిగిన వారిగా మనం జీవితాల్లో మార్చబడాలి. ఆ సిద్ధ మనసు మన జీవితాల్లో ఏం చేస్తుందంటే దేవుని ఎదుటకు మన యొక్క స్థితిని బట్టి తీసుకెళ్ళిన స్థితి, ఆ యొక్క తీసుకెళ్ళి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మన జీవితాల్లో ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్ళడానికి కారణమవుతుంది కనుక అటు కృప మన జీవితాల్లో నిలిచి ఉండేవారుగా మనం మార్చబడాలి. ఒకటి, సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి. 2, నీతి అనే మహిమనుపు తొడుక్కోవాలి. 3, సమాధానకరమైన స్వార్థను అంటే ఈ సిద్ధ మనసును మనం కలిగి ఉండేవారుగా మనం మార్చబడాలి. 4, విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలంట. విశ్వాసం అనే డాలు ఇది సందేహం, భయం, నిరాశ, శోధన అనే అగ్నిబాణాలు అరివేది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటే ఈ ఎలాంటి శోధనలు వచ్చినా అగ్నిబాణములు అంటే ఆ యొక్క ఏదైనా శ్రమ వచ్చినా వాటి నుంచి విడిపించగలిగినది విశ్వాసం అనే డాలు. అంటే ఆ సైనికునికి ఎదురుగా అది ఆ యొక్క చేతిలో ఉండి ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఆ మనిషికి ఎలాంటి అపాయకరమైన స్థితిలో కాకుండా ఉండడానికి ఆ ఎదురుండేది విశ్వాసమైన స్థితిలో వాడిని కాపాడేది. ఇప్పుడు అంటున్నమాట అదే విశ్వాసం అనే డాలు కావాలి. విశ్వాసం అనే డాలు చేత మన జీవితాలు నింపబడితే అది ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలా అని మన జీవితాల్లో దేవుడు మన యొక్క స్థితిని బట్టి కాపాడబడడానికి ఈ యొక్క విశ్వాసం అనే డాలు మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన అవసరమై ఉన్నది. ఎందుకంటే ఇది మన జీవితాలలో ఏం కలిగి ఉంటుందంటే విశ్వాసము లేకుండా మనిషి దేవునికి ఇష్టమైన స్థితిలోనికి రాడని ఇష్టడు కాదంటుండే. అసలు విశ్వాసము మన జీవితాల్లో ఉండాలి. ఆ విశ్వాసంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడని మనం నమ్మాలంటది. ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయం కాడ ఆ 11వ అధ్యాయంలో అంటూ ఉంటాడు మాటను 5వ వచనంలో అంటాడు, దేవునికి విశ్వాసం లేకుండా ఇష్టలై ఉండుట దేవునికి ఆ యొక్క ఇష్టలై ఉండుట అసాధ్యం అంటున్నాడు. అంటే ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలంట. ఆయన ఫలం దయచేవాడు నమ్మనది. అంటే మనం ఏం చేయబడాలంటే ఒక విశ్వాసం చేత దేవుని ఎదుటికి వచ్చి సందేహం అనేది ఏం లేకుండా, భయపడే పరిస్థితి రాకుండా, నిరసహార స్థితిలోకి వెళ్ళకుండా, శోధన సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా మన జీవితాలు ఏం చేయబడాలంటే అగ్ని బాణాలకు మనం ఎదిరించేవారిగా దేవుని ఎదుట ఆ యొక్క శ్వాసం అనే డాలును మనం పట్టుకునేవారిగా మార్చబడాలి. ఇలాంటి జీవితంలో మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాల్లో ఇలాంటి స్థితిలో మనల్ని కాపాడుకుంటూ ఇంకా విశ్వాసం అంటే ఏమిటి అంటే విశ్వాసం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 11వ వచనంలోనే ఉంటది. మొదటి వచనం విశ్వాసం అన్నది ఏమంటూ ఉన్నాడు ఒకసారి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. చదువుతున్నారండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి. హల్లెలూయా. మాటలు జ్ఞాపకం చేసుకుంటే సిస్టర్ గారు ఇట్లా అండి,
ఇక్కడ ఎన్నో మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట ఏమంటున్నాడంటే ఈ శ్వాసం అనున్నది అదృష్టమై ఉన్న వాటిని ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అంటున్నాడు. ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శ్వాసం అనున్నది మనం ఏదైతే లేదో దానికి ఉన్నదని మనం నమ్మే విధమైన స్థితిలోకి రావాలి. మన గొప్ప విశ్వాసం ఏమైనా ఉందంటే ముందు మన ప్రక్కన ప్రియాంక మ్యూట్లో అయింది. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్వాసములో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక నిరీక్షణతో కొనసాగించబడిన వారిగా మార్చబడాలి. ఎలాంటి జీవితం అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఇది నమ్మాలి, నమ్మే విధంగా మార్చబడాలి. ఈ యొక్క శ్వాసం అనేది ఏమిటంటే లేని దాన్ని ఉన్నదని మనం రుజువై ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో అలాంటి స్థితికి రావాలి. మన పట్ల ఏ పరిస్థితుల్లో ఉన్నా కృంగిన జీవితంలో ఉన్నప్పుడు దేవుడే నన్ను లేవనెత్తుతాడు. ఇంకా అగ్ని బాణపులు శ్రమలలో ఉన్న ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే శ్రమల నుంచి విడిపించేది నా దేవుడు అని చెప్పి ఒక నిరీక్షణతో కొనసాగించబడాలి. ఇక ఏ భక్తుడు యొక్క జీవితంలో శ్రమలో బాధలో తన జీవితంలో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎదుట తన జీవితంలో ఒక గొప్ప విశ్వాసం చేత నింపబడిన వాడిగా మార్చబడ్డాడు. 19వ అధ్యాయము ఏబు గ్రంథం 25 అంటాడు, నా విమోచకుడు సజీవుడని భూమి మీద నిలుచునని నేను ఎరుగుతాను. ఇలాగ నా శరీరం చీకిపోయినను నా మటుకు నా దేవుణ్ణి నేను చూస్తాను, అది ఎవరు కాదు కానీ నేనే నా కన్నులారా చూస్తానని ఒక విశ్వాసం దేవుని ఎదుట. అటు విశ్వాసం మన పట్ల కూడా మనము ఆ యొక్క జీవితాన్ని కలిగిన వారిగా మనం మార్చబడాలి. అలాంటి స్థితిలోకి మన జీవితాలు వస్తే ఆ దేవుని ఎదుట మన యొక్క జీవితాలు ఆ కవచమును మనం ధరించినప్పుడు, ఆ విశ్వాసం అనే డవలం ధరించినప్పుడు ఏ బాణాలకి మన జీవితాల్లో ఎలాంటి అగ్ని బాణాలు కానీ అగ్ని శోధన నుంచి మనల్ని ఆత్మీయత సంబంధంగా ఈ విశ్వాసం మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ కనుక మన జీవితాల్లో ఆత్మీయత యుద్ధంలో మన యొక్క జీవితాలు ఈ యొక్క విజయాన్ని కొన్ని ఉన్నాయి మన జీవితాల్లో కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో రేపు మనం వీటిని మనం గుర్తు చేసుకుని ఈ మాట వెనుకలో జీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా శివాధిపతి ఆశ్చర్యకరుడా మీకే వందనాలు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా తండ్రి మీ లేఖనాలు వచ్చినట్లుగా లోకంలో విశ్వాసం జీవితంలో ఒక ఆత్మీయత యుద్ధం అయ్యా మా శత్రువులను కాదు అయినా తండ్రి యొక్క దురాత్మ సమూహంతో అయ్యా యుద్ధం అంటున్నాం. అయ్యా ఇది జయించాలంటే సరళంగా ధరించమంటున్నాం. అయ్యా సత్యం అనే దట్టును మేము కట్టుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నీతి అనే మైవరపును మేము తొడుక్కునే కృపను మాకు దయచేయండి. అయ్యా సమాధానకరమైన సిద్ధ మనసును కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. విశ్వాసం అనే డాలును వినపడిన తండ్రి అయా పట్టుకొని అయా నీ ఎదుట నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి కాపాడబడుతూ ఈ సన్నిధిలో మా యొక్క నిశ్వాసంలో నిలకడగా ఆ విశ్వాసంలో మన యొక్క నిరీక్షణతో మేము కొనసాగించే కృపను మాకు ఇచ్చామని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నట్లుగా ఈ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఆ సిద్ధమైన మనస్సు కలుగ చేయబడి నీ సన్నిధికి వచ్చినట్లుగా కృప చూపించమని యేసు పరిశుద్ధనామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.